హాయ్ అండి. ఇది బూడిద గుమ్మడికాయ అండి. 5 ఒత్తులేసా నువ్వుల నూనేసి. ఇది కళ్ళుప్పు అండి. ఇంటికి దిష్టి తీసి ఇలా పసుపు కుంకుమతో బొట్లు పెట్టుకున్నానండి. ఇట్లా చేస్తే మంచిదండి. ఇంటికి నరఘోష నరదిష్టి బయట వాళ్ళు వెళ్ళేటప్పుడు మన మీద దిష్టి తగలకుండా ఉంటుందని నేను ఇలాగ పెట్టానండి. ఇలా చేస్తే మంచిదండి. ఇంట్లో పిల్లలు పెద్దలు అందరూ బాగుంటారండి. మీరు ఇలాగే తయారు చేసుకొని ఆదివారం కానీ అమావాస్య రోజు కానీ ఇలాగ దీపం పెట్టుకుంటే ఇంటి ముందు మంచిదండి. బూడిద గుమ్మడికాయ తెచ్చుకొని నువ్వుల నూనె పోసి 5 దీపాలు వెలిగించి చూడండి, కల్లుప్పు దాంట్లో దిష్టి తీసి ఇలా చేశానండి పరిహారము. ఈ పరిహారం అందరికీ బాగా వర్తిస్తుందండి. మీరు ఇలాగ చేసుకొని సంతోషంగా ఆరోగ్యంగా ఉండండి. ఎందుకంటే ఇప్పుడు మనం వీళ్ళ ఇల్లు ఎంత బాగుంది, వీళ్ళు అందరూ బాగుండారు వీళ్ళ ఇంట్లో అని దిష్టి పెడతారు కదండి మన మీద. ఆ దిష్టి పోవాలంటే ఇట్లాగా పరిహారం చేసుకోవాలండి. చిన్న గుమ్మడికాయ తెచ్చుకున్నాను, ఒకటి ఏమో పడేసానండి బయట, ఒకటి ఇలాగా పరిహారం చేసుకున్నానండి. కుంకుమ పసుపు చేసుకున్నానండి. ఇంటికి దిష్టి తీసి చేయాలండి. ఇట్లాగా చేస్తే మంచిదండి పరిహారము. చూడండి, వెలిగించుకున్నానండి. గుమ్మడికాయ దీపం అండి, బూడిద గుమ్మడికాయ దీపం. అందరి కళ్ళు మన మీదేనండి. దిష్టి మన మీదే, అందరి కళ్ళు మన మీదే, మన మీద మన ఇంటి మీద అందరి కళ్ళు. బయట పోయే వాళ్ళందరి కళ్ళు మన మీదని. అందుకని ఆ దిష్టి పోవాలంటే ఇలాగ చేసుకోవాలండి. బూడిద గుమ్మడికాయ తెచ్చుకొని దిష్టి తీసుకొని ఇలాగ వెలిగించుకుంటే మంచిదండి. ఇంటికి పిల్లలు పెద్దలు అందరూ బాగుంటారు, దిష్టి తగలకుండా. ముఖ్యంగా పిల్లలకు బాగుంటుందండి. ఇట్లా దిష్టి తీసి దీపం వెలిగించుకుంటే మంచిదండి. ఇంట్లో అమావాస్య రోజు ఆదివారం ఇట్లా వెలిగించుకుంటే మంచిదండి ఇంటి ముందు. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. లైకులు కొట్టండి ప్లీజ్ అండి. మీరు చూస్తుండ్రు కానీ లైకులు కొట్టట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. కొత్త వీడియోలతో మీ ముందు రావాలంటే మీరు లైకులు కొట్టాలి కదండి.